బ్రదర్ ఇవాళ ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరయ్యారు. ఇక్కడ దాదాపు కిలోమీటర్ మేరకు కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులని ఉండనీయకుండా చేస్తాం. ఎట్లా చూడొచ్చు? అన్న ఇది ప్రజాపాలన అన్నారు, ప్రజాప్రభుత్వం ఉన్నారు. కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇంద్రమ్మ పాలన కాదు. ఇది నిర్బంధాల పాలన, ఇది అరెస్టుల పాలన. ఇది ఏదైతే నాయకులు ప్రజల పక్షాన మాట్లాడి 6 గ్యారెంటీలు 420 హామీల మీద ప్రశ్నించిన క్రమంలో ఏ నాయకుడైతే ప్రశ్నిస్తాడో ఆ నాయకుడిని అరెస్ట్ చేసే పరం నడుస్తుంది. ఆ రోజు 50 లక్షల డబ్బు సంచులతో దొరికిన వ్యక్తి ఓటుకు నోటు దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి జైలుకు పోయినా ఈరోజు కేటీఆర్ అన్న పోవాలన్నా? అంటే కేటీఆర్ అని ఎందుకు పోవాలి? ఈ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో జరగాల్సిన ఈ కార్ రేసింగ్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు పోవాలన్నా? ప్రపంచవ్యాప్తంగా వేరే రాష్ట్రాలకు పోయే ఆదాయం ఇక్కడికి తీసుకొచ్చినందుకు మన రాష్ట్రానికి 700 కోట్ల పైచీలకు వచ్చింది, ఆదాయం వచ్చిందని చెప్పేసి అందుకు రామన్న కేటీఆర్ అని అరెస్ట్ కావాలన్నా? లేకుంటే ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసింది, ప్రపంచం మొత్తం కేటీఆర్ వైపు చూసింది, ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసిందని చెప్పేసి అందుకు మీరు ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు మీరు కేటీఆర్ గారిని ఈరోజు ఏసీబీ విచారణ కోరారు? ఏసీబీ విచారణ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే దేనికి? నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక దొంగన్న పట్టబగలు 50 లక్షల డబ్బు సంచులతో దొరికిన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. అంటే నువ్వు ఒక ఫ్రాడ్ ప్రభుత్వాన్ని నువ్వు పడగొట్టే క్రమంలో నువ్వు దొరికినావు కదా. అంటే ఈరోజు కేటీఆర్ అని ఏం చేశాడని చెప్పేసి నువ్వు ఈరోజు ఒక కేసు బుక్ చేసి ఒక కేసు అనేది ఫైల్ చేసి ఈరోజు ఏసీబీ విచారణకు వదిలినావు. అంటే దేనికి? అంటే అది లొట్టపీస్ కేసు అని కేటీఆర్ గారు నిజమే కదా. చాదగాని చాదగాని ముఖ్యమంత్రి పెట్టిన ఫాల్తూ కేసే ఈ కేసు, ఇప్పుడు ఫార్ములా ఈ కార్ కేసు. దేనికి? దాన్ని ఏసీబీ విచారణలో ఏసీబీ కేసులో ఏముంది? దేనికోసం మీరు అరెస్ట్ చేస్తున్నారు? ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందని అరెస్ట్ చేస్తున్నారు మీరు? 1000 కోట్ల స్కామ్ జరిగిందా? 100 కోట్ల స్కామ్ జరిగిందా? ఎన్ని స్కామ్ జరిగింది? ఏ డబ్బులు ఎక్కడ మళ్ళీ ఇంతవరకు మీరు చెప్పలేకపోతున్నారు? ఎవరి అకౌంట్లోకి డబ్బులు పోయినా ఇంతవరకు మీరు చెప్పలేకపోతున్నారు. కేవలం ప్రజలను రైతు బంధు నుండి, రైతు భరోసా నుండి, కళ్యాణ లక్ష్మి నుండి, షాదీ ముబారక్ నుండి, 2 లక్షల రుణమాఫీ నుండి, విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కూటీల నుండి, 2 లక్షల ఉద్యోగాల నుండి మొదలు పెడితే ఈరోజు పింఛన్దారులకు ఇవ్వాల్సిన 4000 నుండి 6000 పింఛన్ని ఇది డైవర్షన్ చేయడానికే ఈరోజు కేటీఆర్ అన్నను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని విచారణలు జరిపినా, ఎన్ని అరెస్టులు చేసినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపబోదని నేను తెలియజేస్తున్నాను. ప్రోకో జరిగింది, గ్రీన్ కో కంపెనీకి సంబంధించి కేటీఆర్కు లావాదేవీలు అందించారు అంటూ కూడా కొన్ని అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. చెప్తాను అంటే ఈరోజు గ్రీన్ కో కంపెనీ అనేది బీజేపీకి ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ కూడా ఇచ్చింది. అనేది ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు తెచ్చారు? ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది తప్ప అంటే నీ బీజేపీకి ఇచ్చింది. మరి బీజేపీ రాష్ట్ర నాయకులు అరెస్ట్ చేయండి. నీ కాంగ్రెస్కి ఇచ్చింది, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయండి. ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీని కూడా అరెస్ట్ చేయండి. ఎక్కడ అవినీతి లేదు. ఇది ఒక లొట్టపీస్ కేసు అని మళ్ళీ చెప్తున్నాను. అంటే కేసులో అసలు పసలేదు. ఈ కేసులో దేనికి ఈరోజు విచారణ పిలిచడంలో కూడా అర్థం కావడం లేదు. అంటే ఒక రాష్ట్రానికి ఆదాయం తెచ్చే క్రమంలో, ఒక రాష్ట్రానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా జరిగిందా ఈ కార్ రేసింగ్ అనేది? ఈరోజు బయట రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగలే అన్న? కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు జరగలే అన్న? ఈరోజు మోడీ సొంత రాష్ట్రం అయినటువంటి ఈరోజు గుజరాత్లో ఎందుకు జరగలే అన్న ఈ కార్ రేసింగ్ అనేది? అంటే కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వాదంలో నడిపేయాలి, హైదరాబాద్కు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ప్రపంచ చూపు మొత్తం హైదరాబాద్ వైపు ఉండాలని చెప్పేసి ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనేది హైదరాబాద్లో జరపడం జరిగింది. దానివల్ల ఈరోజు హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు బడా వ్యాపారవేత్తలు సినిమా స్టార్స్ను మొదలు పెడితే ప్రపంచంలో ఉన్న మేధావులు సైతం ఆ రోజు కేటీఆర్ గారిని పోయిన సందర్భం ఉంది. అంటే దేనికోసం ఈరోజు విచారణకు మీరు పిలిచారనే దాని మీద ఇంతవరకు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్పష్టత అనేది లేదని తెలియజేస్తున్నాను. ఏం చెప్తారు ఓవరాల్గా? కేటీఆర్ కడిగిన ముత్యంలోకి బయటకు వస్తాడా లేకపోతే నిందితుడిగా అరెస్ట్ అవుతాడు? 100కు 200% ఈ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు, ఈ ప్రభుత్వం పెట్టిన ఒక ఫాల్తూ కేసు ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ ప్రభుత్వం పెట్టిన ఒక అంటే పసలేని కేసు ఈరోజు పసలేని కేసులో కేటీఆర్ గారిని విచారణ పిలవడం జరిగింది. అంటే వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది. వాళ్ళ లాయర్ను పెట్టుకొని పోతే ఏం భయమన్నా, ఎందుకు భయమని రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే ఒక కేటీఆర్ అనే వ్యక్తి ఒక మేధావి ఈరోజు ఆ రోడ్డు మీద పట్నం నరేంద్ర గారి విషయంలో ఒక వైట్ పేపర్ ఇచ్చి దాని మీద సైన్ పెట్టించి కేటీఆర్ గారే ఏం జరిగిందని చెప్పేసి మీరు ఒక ఫ్రాడ్ న్యూస్ అనేది బయటకు విడుదల చేయడం జరిగింది. మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈరోజు మేము లాయర్ను తీసుకొని పోతున్నాం, మీ అధికారుల మీద నమ్మకం లేక ఈరోజు మేము లాయర్ను పెట్టుకొని పోవాలని చెప్పేసి మేము ఆపిల్లు. అంటే ఎందుకు మీరు ఆపడం జరిగింది?
మేము లాయర్లు మా కేటీఆర్ అన్న గారు ఈరోజు లాయర్తో వెళ్తా అంటే మీరు ఎందుకు ఆపడం జరిగింది? దేనికి సంకేతాన్ని ఇస్తున్నారు? అంటే చట్టం మీద లాయర్ల మీద మీకు గౌరవం లేదా? మీకు ఎలాగైతే లాయర్ను తీసుకొని పోతే భయం అవుతుందో అలాగే మీ ఏసీబీ కానీ మీ ప్రభుత్వం కానీ ఎలాంటి న్యూస్ బయటికి పోర్ట్రేట్ చేస్తుందని చెప్పేసి ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తారని చెప్పేసి మేము లాయర్ని తీసుకొని పోవాలని చెప్పేసి ఒక పిటిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏ రోజైతే లాయర్ను తీసుకోబోతుండే ఎక్కడైతే ఏసీబీ ఆఫీస్ దగ్గర ఆపడం జరిగిందో ఆ రోజే కేటీఆర్ అన్నకి ప్రభుత్వం భయపడింది. ఆ రోజే బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం భయపడింది. లాయర్ను తీసుకోబోతుండే ఆపింది చూడు, ఆ రోజే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది భయపడిందని తెలియజేస్తున్నాను.